జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండగను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం శాంతి సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్లలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సిఐకే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన బీజేపీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపై సీఐతో పాటు ఎస్ఐలు చిరంజీవి, రామచంద్రం, శ్రీధర్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం సీఐకే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గోవు సర్వదేవతా స్వరూపమని పేర్కొన్నారు. గోవుల రక్షణలో ప్రజలు పోలీసులతో కలిసి పనిచెయ్యాలని, గోవుల రక్షణలో పోలీసులను కూడా భాగస్వాములుగా చెయ్యండి అని పిలుపునిచ్చారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని, తదుపరి చర్యలను పోలీసులు తీసుకుంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను కోరుట్ల సిఐ. కోరుట్ల పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి, కత్లాపూర్, కోరుట్ల మండల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. అందరికీ కూడా నేను ఒక ముఖ్య సూచన చేయడం కోసం మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ప్రజలందరూ కూడా రానున్న బక్రీద్ 27వ తారీఖు రానున్న పండుగ సందర్భంలో చాలా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవులు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వార్తలు వస్తున్నాయి. అట్లాంటిది ఏదైనా ఉంటే ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మాకు ముందస్తుగా మాకు ఇవ్వండి. ఎవరు కూడా దాని మీద ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. తర్వాత తొందరపాటు చర్యలు తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా కేసులు పాలవుతున్నారు. చిన్న విషయానికే వాళ్ళు అంటే వాటిని ఆపే రైట్ ఎవరికి లేదు. మీరు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాన్ని లీగల్గా మేము చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. దాంట్లో చాలామంది పిల్లలు వాళ్ళని ఆపి కొట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి, మా దృష్టికి వచ్చింది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళ ఒక భవిష్యత్తు ఆగమైపోతుంది. మీరు ఆ చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. ఏదున్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. మా పరిధి దాటిపోయినా కానీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా పక్క పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదు అంటే అంతకంటే ముందర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 100% కూడా వాటిని క్యాచ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాం. దానిలో పూర్వకంగానే మన గౌరవ డీజీపీ గారు, ఎస్పీ గారు సూచనల మేరకు గండి హనుమాన్లు, తర్వాత రుద్రంగి దగ్గర మన జగిత్యాల ఉన్న చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా 4-5 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్టులలో పోలీసు వారు, వెటర్నరీ డాక్టరు, తర్వాత రెవెన్యూ సిబ్బంది అందరితోటి కంబైన్డ్ చెక్ పోస్టుని మేము రన్ చేస్తున్నాం. మీకు ఏదున్నా ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ చెక్ పోస్ట్లో కాకుండా బై లైన్లో పోయినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చూసుకుంటాం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఈ పండుగ జరుపుకోవడానికి సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి బజరంగ దళ్, తర్వాత అందరికీ కూడా ఈరోజు పీస్ కమిటీ వారి ఆధ్వర్యంలో వాళ్ళ పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారందరికీ కూడా మేము ఈరోజు సూచనలు చేయడం జరిగింది. ఎటువంటి వాతావరణంలో మీరు గోరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అదేవిధంగా రేపు ముస్లిం సోదరులందరికీ కూడా మేము మీటింగ్ పెట్టేసి వారు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నిటి గురించి కూడా తెలియజేస్తామని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.